నిన్నటి పురాణ కాలక్షేపమున పతివ్రత ధర్మం పట్ల నాకు కలిగిన సందేహము మీరు ఇంకనో తీర్చలేదు కదా. పుణ్యఫలము వలన పురుషుడు అదృష్టవశమున భార్యయు లభించునని మన పూర్వీకులు చెప్పిన మాటలు యథార్థమే. ప్రాజ్ఞురాలైన భార్య లభించుట అదృష్టమే. సందేహమా? కష్టభరితము బహుళ దుఃఖప్రదము సారరహితమునైన సంసారము భార్యయను స్వర్గముఖతి కల్పనము పురుషుల నిమిత్తము భార్యయను స్వర్గముఖతి కల్పనము అర్థాంగేలు పదములకు గృహస్థాశ్రమ జీవితమునందు అత్యంత విలువైన స్థానమున్నది. భార్యను గూర్చి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శైలేషు రంభాని వచించినారు. భార్య సేవలు చేసే సమయంలో దాసివలే, సలహాలు ఇచ్చినప్పుడు రాజునకు మంత్రివలే, భోజన సమయమందు మాతృమూర్తిల, సైనికాలమందు రంభల శృంగార రసభావన మెలగాలని చెబుతున్నాయి. కానీ పురుషుని జీవితమును స్వర్గమని భావించినటువంటి భార్య అనుకూలవతి కాని అనల అట్టి భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పలేదు. ఇట్లాంటి వేడి కాలు పెట్టినతో కాంతుడి మీద విరిచి నిండు సంసారం రెండు చేసి తన మగనెంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశురమని దల్ప తానొకటి సెల్వి అది ఏమనంగా కస్సుమనుచు లేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి అల్ల రెండు పెట్టున 10,000 పట్టణాలక బడిమిట ఇంట్రయల్ల బావికి ఏటికి 10 పరుగులెత్తి భర్త ఎముకలు కొడిగడి భార్యతోడి కాపురము కంటే ఇంకా నరకము కలదే.